ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటంటే నా ముల్య. ఈరోజు అయితే మేము లిటిల్స్ పార్క్ లోపలికి వచ్చేసాము. మన కరీంనగర్లో ఉజ్జాల పార్క్ అండ్ డీ పార్క్ మనం చూసుంటాం. ఇక్కడ రామ్నగర్లో కొత్తగా లిటిల్స్ పార్క్ అనేది మొన్ననే ఓపెన్ చేశారు. మేమైతే ఎంటర్ అయిపోయాం. చూడండి, ఇక్కడ ఎంట్రింగ్లోనే ఒక ఫోటో ఉంది. ఇక్కడ అన్నిటితో ఒక మోడల్ ఉంది. ఇక్కడ ఒక బోర్డు ఉంది, మెనూ ఉంది. ఇక్కడికి అయితే మేము వచ్చేసాము. ఇక్కడ ఇండియన్ ట్రెడిషనల్ కల్చర్ అని ఉంది. ఇక్కడనైతే చాలా బొమ్మలు ఉన్నాయి. చూడండి, సంప్రదాయ బొమ్మలు ఉన్నాయి, చేతితో చేసినవి, హ్యాండీ క్రాఫ్ట్ ఉన్నాయి, దుర్గామాత బొమ్మలు, గాజులు అన్నీ ఉన్నాయి. చూడండి, మేము ఇక్కడ రాకెట్, ఇస్రో అండ్ భారత్ రాకెట్ దగ్గర ఫోటో దిగాము. ఇది నేను, మా డాడీ, మా తమ్ముడు. ఇక్కడ ఆర్ట్ స్టూడియో అని ఉంది. ఇక్కడ 2 బోర్డులు అయితే ఉన్నాయి. బోర్డు మీద ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఎంజాయ్ మ్యూజిక్ అని ఉంది. ఇక్కడ మనం బ్యాండ్ మోగించుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ లెర్న్ మ్యాజిక్ అని ఉంది, మ్యాజిక్ నేర్చుకోవడం. చాట్ యువర్ గిఫ్ట్, ఇక్కడ క్యాచ్ యువర్ గిఫ్ట్ అని ఉంది. తర్వాత గన్ పార్క్ అని ఉంది. షూట్ చేస్తే బాణాలు పోయి దానికి తగులుతాయి. నెక్స్ట్ బెలూన్ షూటింగ్ ఉంది. బెలూన్ రాకెట్ బ్లాస్ట్. ఇక్కడ మనం గన్ తోటి షూట్ చేయాలి. ఇక్కడ ఖుషి ఖుషి అని ఉంది. అక్కడ లోపల బర్త్డే పార్టీ చేసుకోవచ్చు. చూడండి ఎంత డెకరేషన్ ఉందా. ఇక్కడనేమో ఫుడ్, చిట్ చాట్, కర్రీ లీవ్స్, రైస్, మంచూరియా, టిఫిన్స్, రోటీ మేకర్. ఇక్కడనైతే కాంతారా బొమ్మ ఉంది. మేమైతే జంపింగ్ దగ్గరికి వచ్చేసాం. మేమందరం జంప్ చేస్తున్నాం. చాలా బాగుంది. నెక్స్ట్ మేము ఇక్కడికి వచ్చేసాం. ఒక ఫోటో దించినాం. చెక్కతో చేసిన ఏనుగులు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ చెక్కతో చేసిన నెమలీలు ఉన్నాయి. ఇక్కడ కొందరు కూర్చున్నారు. ఇక్కడ బాక్సింగ్ చేసేది ఉంది. తర్వాత మనం ఇక్కడికి వచ్చేసాం. మేమైతే ఇది ఆడాము. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నెక్స్ట్ మా తమ్ముడు పాములు, అక్కడ పాము బొమ్మలు ఉంటే అక్కడ ఆడుతున్నాడు పాములతో. చూడండి, అవి నిజం పాములాగే ఉన్నాయి. చూడండి, 3 పాముల్ని చేతిలో పట్టుకొని ఫోటో దిగాడు. నెక్స్ట్ బెలూన్ మీద కూర్చొని జంప్ చేస్తూ ఉన్నాడు. జంపింగ్ 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 జపాన్, జంపింగ్ జపాన్, గిలిగిలిచు గిలిగిలిచు. నెక్స్ట్ నేను ఒక స్టిక్ లాంటిది ఉంది. దానికి తాడుకు బాల్ ఉంది. దాన్ని బ్యాట్ పట్టి కొడుతూనే ఉన్నాను. నాకైతే బోర్ కొట్టింది. నెక్స్ట్ నేను కూడా బాల్ మీద కూర్చొని జంపింగ్ జపాన్. చూడండి ఎలా పడ్డాను. ఎలా అంటే అయితే ఎక్కస్తలేదు. ఆ లంగ వల్ల అసలుకి దుంకలు కూడా దుంకేస్తలేదు. నెక్స్ట్ ఈ పాము సర్కిల్ నుండి
తిరుగుతూ ఉన్నాను చూడండి. ఎటో ఎటో వెళ్తున్నాను. నాకు అసలు ఎటు వెళ్తున్నాను కూడా తెలుస్తలేదు. నేనైతే మళ్ళీ వెనుకకెళ్ళి మళ్ళీ ముందుకొచ్చాను. మళ్ళీ వెనుకకెళ్తున్నాను. వెనుకకెళ్ళి మళ్ళీ ముందుకొస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. ఇక్కడనేమో హాస్పిటల్ ఉంది. ఇక్కడనేమో సూపర్ మార్కెట్ ఉంది. ఈ సూపర్ మార్కెట్లో కొన్ని వెజిటేబుల్స్ అని పెట్టారు. ఇక చూడండి బుట్టలు పెట్టారు. కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి ఆ బుట్టలలో. ఇక్కడేమో ఉంది చూడండి. ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ పోలీస్ స్టేషన్, హాస్పిటల్లోకి వచ్చేసాము. ఇక్కడ మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ డాక్టర్ కూర్చుంటాడు. చూడండి ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయో. ఇక్కడనేమో కూర్చొని మాట్లాడుకునేది. ఇక్కడనేమో బెడ్ ఉంది. నెక్స్ట్ బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్. ఇక్కడ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళగానే ఒక జైలు ఉంది. ఆ జైలు లోపలికి మా తమ్ముడు అయితే వెళ్తున్నాడు. చూడండి లాక్ తీసుకున్నాడు. ఏం తప్పు చేశాడో ఏమో, పాపం జైల్లో పడ్డాడు. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది ఆ టేబుల్. ఎఫ్ఐఆర్ రాయడానికి ఒక టేబుల్ ఉంది. ఇక్కడనేమో 2 స్టిక్స్ ఉన్నాయి చూడండి, అవి లాఠీలు. ఇక్కడనేమో ఒక గద్దెలాగా ఉంది. దాన్ని ఎక్కుదాం అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ 2 పైపులు ఉంటాయి, దాన్ని బట్టి కొట్టుకోవాలి. చూడండి మా తమ్ముడు ఎలా ఎగురుస్తున్నాడు. అందరైతే పైపుల బట్టి ఆడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక బోర్డు లాంటిది ఉంది. నెక్స్ట్ దీని లోపలికి వచ్చేసాము. నెక్స్ట్ అది చూడండి, అందరు క్రికెట్, వాలీబాల్ అన్నీ ఆడుతున్నారు. క్రికెట్ ఆడుకునే ప్లేస్. ఇక్కడ అందరు క్రికెట్ ఆడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అయితే గేట్ ఉంది, దాని లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ బాస్కెట్ బాల్, వాలీబాల్, ఫుట్బాల్ ఆడుకునేడానికి ప్లేస్. చూడండి ఎన్ని రకరకాల బాల్స్ ఉన్నాయో. ఇక్కడనేమో కార్ రైడింగ్ ఉంది. ఇక్కడ బైక్స్, స్కూటీస్, రిమోట్ కార్స్ అన్నీ ఉన్నాయి. 6 ఇయర్స్ లోపు ఆడుకోవచ్చు. 50 రూపీస్. నెక్స్ట్ నేను, మా మమ్మీ, మా తమ్ముడు వెనకాల సైడ్ ఉయ్యాలలు ఉన్నాయి 2. అక్కడ ఉయ్యాలలో ఊగినాం. చెట్టు కట్టారు ఉయ్యాలని. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చిన్న హట్ లాగా ఉంది. ఇక్కడనేమో ఇది ఉంది, దాన్ని ఎక్కాలి. ఇక్కడ ల్యాడర్ ఉంది, దాన్ని ఎక్కాలి. నాకైతే భయం వేసింది. చూడండి ఎలా భయపడుతున్నాను. నాకైతే ఎక్కడానికి భయం అయింది. నెక్స్ట్ ఇటు గోడల మీద పెయింట్స్ వేశారు. కొన్ని బటర్ఫ్లైస్, ఒక ఫ్లవర్, కొందరు మనుషులు ఉన్నారు. పోలాండ్ ఫ్యామిలీ, ఇక్కడనేమో జపాన్ ఫ్యామిలీ, ఇక్కడనేమో రష్యా ఫ్యామిలీ, చైనా ఫ్యామిలీ. అందరు సేమ్ ఉన్నారు కదా. ఇక్కడ మళ్ళీ బటర్ఫ్లైస్ అండి అవి. ఇక్కడనేమో కొన్ని నాట్యం చేసే పిక్చర్స్ పెట్టారు.
భారతదేశానికి సంబంధించినవి. చూడండి ఎంత పెద్ద గెటప్స్ వేసుకున్నారు. నెక్స్ట్ ఇవన్నీ ఫొటోస్ పెట్టారు. చూడండి ఇక్కడ భయపెట్టేటట్టు ఎంత పెద్ద గెటప్ ఉందో. నెక్స్ట్ ఇక్కడ ఒక బైక్ ఉంది, బైసైకిల్. ఇండియా ఇక్కడ చూడండి మా మమ్మీ డాడీ ఇద్దరు పైప్స్ బట్టి కొట్లాడుకుంటున్నారు. చూడండి ఎంత కాంపిటీషన్ పెట్టుకున్నారో. మధ్యలో లైన్ పెట్టుకున్నారు, మధ్యలో లైన్ దాటద్దు అని పెట్టుకున్నారు. ఎంతసేపు ఫైట్ చేశారో చూడండి. డిషుమ్ 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 డిషుమ్. చూడండి మా డాడీ ఓడిపోయాడు. ఇప్పుడు నేను మా తమ్ముడు చేసుకుంటున్నాము. మేము కూడా లైన్ తీసుకున్నాము. పోట్లాట డిషుమ్ డిషుమ్ డిషుమ్. ఆ పైపులు అయితే ఒక్కసారి మొహానికి తాకాయి, చేతులకు తాకుతున్నాయి, ఫుల్ గట్టిగా తాకుతున్నాయి. నాకు తాకింది కూడా. నెక్స్ట్ ఇక్కడ మా తమ్ముడు పాముని మెడకి చుట్టుకొని ఫోటో దిగాడు. ఇక్కడ నేను ఒక బెలూన్ మీద కూర్చొని ఫోటో దిగాను. ఇక్కడ మా తమ్ముడు బెలూన్ మీద కూర్చొని పాము పట్టి ఫోటో దిగాడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫోటో దిగాము. ఇక్కడ కాంతార దగ్గర ఫోటో దిగాము. ఇది లాస్ట్ ఫోటో. Thank you for watching. If you like this video, please like, share, comment and don't forget to subscribe my channel Enlighten Amulya. Thank you.